Hello guys, good morning one and all. So last class మీకు సేమ్ కాన్సెప్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియాస్ ప్రిన్సిపల్ యాక్సిస్ టాపిక్ చెప్పినప్పుడు సో అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది సార్, మాకు ఇంకోసారి రిపీట్ చేయండి అని చెప్పి కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం నేను ప్యాటర్న్ చేంజ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఇలానే మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా మాకు అర్థం కాలేదని నాకు మెసేజ్ చేసి నేను మళ్ళీ మీకు క్లాస్ రీసెండ్ చేస్తాను, డోంట్ వరీ. సో ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం లేదమ్మా, యాక్చువల్గా మనం ఒక బాడీని కన్సిడర్ చేసుకొని ఆ బాడీ అనేది ఇట్ ఈస్ సిమెట్రికల్ టు ది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని మనం అజ్యూమ్ చేసుకొని దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలాంటిది ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా. సో ఇనీషియల్గా మనం తీసుకునే యాక్సిస్ ఏంది, ఎక్స్ వై. సో ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇఫ్ in case of practical section, if there is any external force was acting on a body, then the body subjected to the sway, then this symmetric section of the body changes with respect to its axis. సో ఎప్పుడైతే మనకి ఒక బాడీ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్కి గురైనప్పుడు స్వే అవుతుందో, ఆ స్వే అయినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క యాక్సిస్ అనేది ఓరియంట్ అయిపోద్ది. సో ఒరిజినల్గా ఉన్న యాక్సిస్ నుంచి న్యూ పొజిషన్కి మారిన యాక్సిస్ని మనం ఏమంటామంటే principle of axis అని అంటాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ we have to discuss about the a small topic of product of inertia. So first of all, product of inertia అంటే ఏం లేదమ్మా. సో let us consider a small portion of the area which is nothing but dA as shown in figure. సో ఈ dA అనే ఒక స్మాల్ పోర్షన్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ టోటల్ గా ఈ రౌండ్ ఆఫ్ చేసిందంతా ఒక బాడీ అనుకుంటే ఆ బాడీలో ఒక స్మాల్ స్ట్రిప్ కన్సిడరింగ్ dA. సో దిస్ స్ట్రిప్ లెంత్ విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్ యాక్సిస్ ఎంత అంటే y, అండ్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ దీని లెంత్ వచ్చి x. ఓకే, సో ఇది మనకు తెలిసిందే. సో దాన్ని మనం నథింగ్ బట్ ఏమంటాం అంటే సెంట్రాయిడ్ ఎక్స్ వై అని అంటాం. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క మొమెంట్ ఆఫ్ ఏరియా ఎలా చెప్తాము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే, అంటే ఈ పోర్షన్ ఉంది కదా, ఈ బాడీ డిఏ ఉంది కదా, దీని యొక్క ఏరియా మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంట్. ఓకే, సో దీని యొక్క మొమెంట్ ఏమవుతుంది, బాడీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. హియర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంది, y ఇంటూ డిఏ. సో ఇన్ ది సేమ్ వే విత్ రెస్పెక్ట్ టు ది y యాక్సిస్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు ది y యాక్సిస్ దీని యొక్క మొమెంట్ ఎలా చెప్తాం, ఆల్రెడీ ఇనిషియల్ మొమెంట్ ఎంత మనకి yda, అండ్ the final moment is y into x dA. Therefore, the total product moment of the section is xy dA. Okay, here the xy dA is known as the product of inertia of area dA. So simply it is also written as the integral of xy dA, okay, with respect to the x axis and y axis. Okay, so simple ga em ledamma. సో ఈ డిఏ ఉంది కదా, ఈ డిఏ అనేది ఒక పర్టికులర్ ఏరియా అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా మనకి ఒక ఈక్వేషన్లో ఉంది అనుకుంటే ఏఎక్స్ ప్లస్ బి అనుకుంటే, ఈ ఏఎక్స్ ప్లస్ బి అనే ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్లో చెప్పడమే మనం ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఓకేనా, ఈ ఏఎక్స్ ప్లస్ బి వాల్యూ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 అనుకుందాం. ఓకే, ఈ 30 అనే దానికి మనం ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ మల్టిప్లై చేస్తే దాన్నే మనం ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. ఓకే, సో ఆ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అది ఎలా డిఫైన్ చేస్తామంటే ఐఎక్స్వై ఈక్వల్ టు ఇంటిగ్రల్ xy dA. సింప్లీ ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ది ఎలిమెంట్ ఏరియా dA విత్ ఇట్స్ కోఆర్డినేట్స్ x and y అండ్ ఇంటిగ్రేటెడ్ టు ది హోల్ ఏరియా. సో ఈ ఎలిమెంట్ ఏరియా ఉంది కదమ్మా dA, సో దాని యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వైతో మల్టిప్లై చేసి హోల్ ఏరియాతో మనం ఇంటిగ్రేట్ చేస్తే, మీన్ 0 to a ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చే దాన్నే మనం ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ ప్రోడక్ట్ మొమెంట్ ఆఫ్ ఏరియా అని పిలుస్తాం. ఓకే, సో మ్యాథమెటికల్ ఇట్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఐఎక్స్వై ఈక్వల్ టు a1 x1 y1 ప్లస్ a2 x2 y2 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, సో a1 అనేది మనకి ఏరియా ఆఫ్ ది one cross section and a2 అనేది area of the another cross section. If there is n number of cross sections, we have n number of areas. Okay, so simply this a1 was multiplied with its coordinates x1 y1 and this
a2 was multiplied with its coordinates x2 y2. సో ఇలా మనం ప్రోడక్ట్ చేసుకుంటూ దాన్ని సమ్అప్ చేసుకుంటే దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. వేర్ x1 y1 x2 y2 ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మనం ఈ x1 y1 ఏమంటామంటే మనం ఏదైతే స్ట్రిప్ని కన్సిడర్ చేసుకుంటామో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీగా మనం తీసుకుంటాం. ఓకే, సో ఒక ప్రోడక్ట్ దీన్ని సింప్లిఫైగా ఇంకా ఎలా చెప్తామంటే ఒక ఏరియా, ఒక పర్టికులర్ స్ట్రిప్ ఒక ఏరియాని దాని యొక్క సెంట్రాయిడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో ప్రోడక్ట్ చేయడమే మనం ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. ఓకే, సో ఇఫ్ ది ఏరియా ఇస్ సిమెట్రికల్ టు ది బోత్ యాక్సిస్, ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా చేసేటప్పుడు ఒక ఏరియా అనేది టూ యాక్సిస్కి ఎయిదర్ XY టూ యాక్సిస్ అన్నాం అంటే, సో ఇక్కడ మనం టూ యాక్సిస్ బదులు టూ క్వాడ్రంట్స్ అన్నాం. సో టూ క్వాడ్రంట్స్కి మనం ఏరియా అనేది సిమెట్రికల్గా ఉందంటే దాని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా జీరోగా ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఏ బాడీ ఏబిసిడి. సో ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ అనేది తీసుకుందాం మనం. ఓకే, సో ఏబిసిడి అనే రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు ఈ రెక్టాంగిల్ అనేది టూ క్వాడ్రంట్స్లో మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ సిమెట్రికల్లీ వాస్ డిస్ట్రిబ్యూటెడ్. దేర్ ఫోర్ హియర్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్స్ యాక్సిస్ అనేది ఏందమ్మా పాజిటివ్, which is nothing but x1 is positive and nothing y axis is positive, and finally y1 is positive. Then the product of the coordinates x1 y1 is leads to the plus into plus equal to positive. In case of second quadrant, x axis is negative and y axis is positive. As a result, we obtain x2 as negative, y2 as positive, and the product of the minus and plus, the result is negative. Therefore, the product of inertia Ixy equal to a1 x1 y1 plus a2 x2 y2. Here this section is symmetric, therefore a1 equal to a2. Okay, here this section is symmetrical, therefore a1 equal to a2. Okay, here a1 equal to a2 and x1 x2 are also equal because the section is symmetrical. Okay, therefore a1 equal to a2, x1 equal to x2, y1 equal to y2, and whole belongs to the xy. Okay, therefore both were cancelled and equal to 0. Therefore the product of inertia is 0, where the above expression can be written as axy minus axy equal to 0. So దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇలా రాసుకోవచ్చు. Okay, so in another example, if this section was symmetrically distributed or evenly distributed in 4 quadrants, so అదే ఒక బాడీ అనేది మనకి 4 క్వాడ్రంట్స్లో డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటే, సో దాని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా కూడా మనం జీరోని అంటాం. సో అలాగా, సో ఇన్ ద సేమ్ కేస్, ఇన్ దిస్ ప్రీవియస్ కేస్ టైప్, సో we sum up all the product of inertias of the body which was evenly distributed in all quadrants and all axes. Okay, so in case of first quadrant, xy positive, both were positive and the product is positive. In second quadrant, x is negative, y is positive, and the result is negative. In third one, in case of third quadrant, the x is negative and y is positive, therefore x3 equal to product of the both x and y is positive, minus into minus is positive. And in case of fourth quadrant, x4 is positive and y4 is negative, and the result of the product is negative. So in this case, we find the product of inertia, that is nothing but a1 x1 y1 plus a2 x2 y2 plus a3 x3 y3 plus a4 x4 y4. Here x1 x2 x3 x4 equal to x because the section is symmetrical about all axes. So here the lengths were same. Okay, so likewise we find the product of inertias for the any sections. Okay, the important note is this product of inertia is 0 in case of symmetrical sections only, for not 0 in case of unsymmetrical sections. Unsymmetrical sections లో ఈ product of inertia అనేది 0 కాదమ్మా. సో సిమెట్రికల్ సెక్షన్స్ అండ్ సిమెట్రికల్ యాక్సెస్ లోనే మనకి ఈ product of inertia అనేది మనకి 0 అవుతుంది. Okay, so to explain this, there is one small example. So it was also given in your textbook.
ఓకే, సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఇది ఒక సెక్షన్, ఒక బాడీ అన్నాడు. ఓకే, ఈ బాడీ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ బాడీలో మనకి ఈ బాడీ అనేది మనకి 2 క్వాడ్రంట్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందని ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఫిగర్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పి ఇచ్చినాడు. సో ఈ ఫిగర్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. వన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ called rectangle, second one is triangle. So area of the rectangle is 60 into 40, that becomes as 2400 mm square. For rectangle, x1 equal to 20, y1 equal to 30. So nothing but centroids. So with respect to x, okay, so 40 లో half 20 and y1 60 లో half 30. సో సిమెట్రికల్ సెక్షన్ కాబట్టి ఎగ్జాక్ట్ దాని సెంటర్లో ఉంటుంది. సో ఈ సెంటర్ పొజిషన్ ఎలా చెప్తాము, సో ఈ సెంటర్ పొజిషన్ ఇది 20 and this is 30 and this is 20. Okay, in the same way area of triangle and centered of the triangle. Okay, so hence the product of inertia Ixy equal to 2400 into 20 into 30 plus 900 into 50 into 20. So the total product of inertia becomes as 234 0000 mm power for some value వస్తుంది. సో ఈ టైప్లో మనం ప్లాట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ప్రిన్సిపల్ యాక్సిస్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రిన్సిపల్, ఇందాకే చెప్పాను. సో ఒక బాడీ యొక్క పొజిషన్ అనేది ఓరియంట్ అయినప్పుడు మనం ఆ ఓరియంటేషన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో బాడీ ఓరియంట్ ఏంటంటే ఏమని అర్థం, యాక్సిస్ రొటేట్ అయినట్టు. ఇక్కడ బాడీ అన్నా రొటేట్ అవ్వచ్చు, లేదు యాక్సిస్ అన్నా చేంజ్ అవ్వచ్చు. సో ఎనీ కేసెస్, సో ఫస్ట్ కేసు తీసుకుంది, ఇఫ్ ది యాక్సిస్ వాస్ చేంజ్డ్. సో ఫస్ట్ మనకి ఫిగర్ అనేది ఇలా ఏబిసిడి ఈ పొజిషన్లో ఉందనుకుంటే, సో నెక్స్ట్ దిస్ యాక్సిస్ వాస్ రొటేటెడ్ యాంటీ క్లాక్ వైజ్, ఆర్ this axis was shifted from first quadrant to the second quadrant by rotating in 90 degrees orientation. So 90 degrees orientation ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయినప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది, ఇక్కడ ఈ y అనేది x అవుతుంది, x అనేది y అవుతుంది. సో ఈ x1 మనం ఏమంటున్నాం, ప్రీవియస్గా ఈ x1 ఏంది మనకి y, ఈ y1 అనేది x. సో హియర్ ది axis was changed to the, or the axis was shifted to the new positions as x1 y1. సో ఈ న్యూ పొజిషన్స్ మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. Therefore the principal axis means the product of inertia of axis is 0. So in case of symmetrical section the principal axis is 0. Let us consider, and then let us consider the figure 1 was rotated 90 degrees to the left side, which means the axis were shifted to new position. ఓకే, సో యాక్సిస్ మనకి న్యూ పొజిషన్కి షిఫ్ట్ అయింది. సో ఇలా YX అనేది దాని యొక్క యాక్సిస్ అనేది చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, సో దీన్ని న్యూ పొజిషన్ని x1 y1 అని అంటున్నాం. సో ఇనిషియల్ కండిషన్స్లో మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంత IXS ఈక్వల్ టు ఇంటిగ్రల్ y² dA, IYY ఈక్వల్ టు ఇంటిగ్రల్ x² dA, IXY ఈక్వల్ టు ఇంటిగ్రల్ xy dA. Final condition, which is nothing but after shifting the axis or shifting or changing into the orientation, the product of inertia will becomes as Ixy equal to integral x dash y dash dA. So ఇక్కడ మనకి ఏం మారదమ్మా ప్రొసీజర్, హియర్ జస్ట్ ది యాక్సిస్ వర్ చేంజ్డ్. ఓకే, సో ఇక్కడ మనకి యాక్సిస్ ఏంది xy, ఇక్కడ న్యూ యాక్సిస్ ఏంది x dash y dash, అదే మారుతుంది. ఓకే, హియర్ the capital X is become shifted to the new position of minus y dash and y equal to x dash. Okay, so ఈ ix dash y dash equal to అంటే మనం ఫ్రమ్ గ్రాఫ్గా చెప్పాం. సో ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా 0 అవుతుంది. త్రూ మ్యాథమెటికల్ ఎలా చెప్తాం, ix dash y dash విచ్ ఇస్ నథింగ్ బట్ న్యూ ప్రోడక్ట్ ఆఫ్ ఇనర్షియా ఏంది మనకి ఇంటిగ్రల్ x dash y dash ఈజ్ ఇంటిగ్రల్ x dash y dash dA. ఓకే, సో integral this will becomes as integral y minus of x dA. Okay, so here the x becomes as y and y dash becomes as minus x, which was I earlier explained in this figure. Okay, so అలా యాక్సిస్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి టోటల్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ xy dA. So the new product of inertia is equal to the negative of its initial product of inertia in case of symmetrical section. Therefore the product of inertia is 0 in case of
symmetrical sections. Okay, so and next topic is principal moments of inertia. So this is the major topic in our fifth unit. So principal moment of inertia, this is totally important. సో ఇందాక ఏం చేస్తాం, మనం యాక్సిస్ చేంజ్ అయింది అన్నాం. సో అలాగే ఇందాక ఏం ఫైండ్ చేస్తాం, ప్లాట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ న్యూ యాక్సిస్. సో లెట్ us కన్సిడర్ ఏ సెక్షన్ డిఏ. సో ఇక్కడ మీరు బ్లూయింగ్ తో నేను వేరియేషన్ చూసినట్టయితే, సో ఇనీషియల్గా ఈ డిఏ అనే ఒక ఎలిమెంట్ ఇనిషియల్ పొజిషన్ ఇది. సో దాని యొక్క centroid with respect to y axis వచ్చి x, with respect to x axis వచ్చి y. If this axis were oriented in case of with an angle of theta which is less than 90 degrees. సో ఈ ప్రీవియస్ కేసులో మనం ఏం చూసాం, 90 degrees ఓరియంటేషన్ చేసాం. ఇప్పుడు 90 degrees ఓరియంటేషన్ చేయం, జస్ట్ వి ఓరియంటెడ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా ఆర్ ఆల్ఫా. ఓకే, థీటా ఆర్ ఆల్ఫా ఓరియంట్ చేసినప్పుడు దాని యొక్క ప్లాట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో థీటా అనే యాంగిల్తో మనం ఓరియంట్ చేసినప్పుడు ఈ న్యూ యాక్సిస్ని రిజాల్వ్ చేసుకుంటే కాంపోనెంట్స్కి మనకి ఏమొస్తుంది, ఇక్కడ x sin theta and x cos theta. And next the y axis will becomes as y cos theta and y sin theta. సో దీని యొక్క లైన్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకున్నట్టయితే ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ది లైన్ డయాగ్రామ్ ఆఫ్ ది సెక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా ఈ పొజిషన్ అమ్మా, సో పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంటల్ ఏరియా. సో ఇక్కడ మనకి పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంటల్ ఏరియా చేంజ్ కాదు. ఓకే, సో ఐ మీన్ దాని యొక్క యాక్సిస్ అనేది మనకి ఓరియంట్ అవుతుంది. సో ఇనిషియల్గా మనకి ఏమవుతుంది, దిస్ ఈస్ ది ఇనిషియల్ కండిషన్. సో ఈ ఏరియా మనకి ఏమవుతుంది, పాయింట్ ఈ ఏరియా అనేది ఇలా సమ్ ఓరియంటేషన్తో మనకి టిల్ట్ అవుతుంది. ఓకే, ఈ ఓరియంటేషన్నే మనం టీటా అంటాం. ఓకే, ఈ టీటాకి మనం కాంపోనెంట్స్ డిజాల్వ్ చేసుకుంటే, సో వి గాట్ y sin theta and y cos theta as here. Okay, and next x sin theta and x cos theta. Okay, so here x dash, so x dash means nothing but the new centroid of the elemental area with respect to the y axis. Okay, so or x axis. So x dash equal to y sin theta plus x cos theta, it was obtained from the figure. Therefore x dash equal to entama, so x dash అనేది మనకి ఎక్కడ ఉంది ఇక్కడ, so this is y dash and x dash is this one. Okay, so x dash equal to y sin theta plus x cos theta. In the same case y dash equal to total y cos theta minus y sin theta. So x dash equal to y sin theta plus x cos theta and y dash equal to y cos theta minus x sin theta. So in case of old axis, ix is equal to integral y square dA, iyy equal to integral x square dA, ixy equal to integral xy dA. In case of new axis, ix1 x1 equal to integral y dash of whole square dA, iy1 y1 equal to integral x dash of whole square dA, and ix1 y1 equal to integral x dash y dash dA. Okay, so we have to find out the new axis moment of inertia, where new axis of moment of inertia ix11 equal to y dash of whole square dA, where y dash is y cos theta minus x sin theta. We substitute in this equation, and by simplification, so a minus b whole square, a square plus b square plus 2ab. So we elaborate that one. So here we simplifying the equation as cos square theta integral y square dA plus sin square theta integral x square dA minus 2 sin theta cos theta integral xy dA. So integral y square dA means initial old moment of inertia with respect to x axis, and similarly x square dA and xy dA. So the whole equation will becomes as ix1 x1 equal to cos square theta ixx plus sin square theta iyy minus sin 2 theta xi. In this similar manner, we find out the moment of inertia with respect to y axis of the new one. So which is nothing but iy1 y1 equal to integral x dash of whole square dA. So by elaborating, by solving this one, we obtain the equation as iy1, sorry,
Okay, Iy1 equal to sin square Ixx plus cos square Iyy minus sin 2 theta Iy. Okay, so Ixx1, so by summing up the two one we obtain the equation as Ix1 x1 plus Iy1 y1 equal to Ixx plus Iy. Here clearly it proves that the total product of inertia is becomes as 0. Okay, and next product of inertia I have to find out. So product of inertia is Ix1 y1 equal to integral x dash y dash into dA. Okay, so in the same case we substitute the values of x dash y dash in this equation, and by multiplying, so and by simplification, so we obtain the equation as Ix1 y1 equal to Ixx minus Iy by 2 sin 2 theta plus Ixy cos 2 theta. Okay, so this mathematical simplification is unnecessary in examination. You can directly write this equation also, but for your understand I elaborate this derivation and note it down. Okay, so direction, we have to find out the direction of them, nothing but we have to find out the angle theta. So how we will get the angle of theta is nothing but we know that product of inertia is 0 in case of symmetrical section. We consider the section, therefore Ix1 y1 equal to 0. So the whole equation will becomes as 0. So 0. So by simplification this one we obtain that tan 2 theta equal to 2 Ixy by Iyy minus Ixs. This is the derivative part of with respect to the principal axis, product moment of inertia and its direction. Even if you have any doubts regarding to this, you can ask me. So because this is a whole new topic and this is in this way it is not understand to you in the right way, so that's why if there is any doubt you can ask me. Okay, thank you.